Hi, hello. Company law is nothing but Companies Act 2013. ఈ కంపెనీస్ యాక్ట్ 2013లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సెక్షన్ ఇలా మనం అన్ని కంపెనీస్ యాక్ట్ 2013లో ఉన్న అన్ని సెక్షన్స్ని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సెక్షన్ అనే కాకుండా సెక్షన్ లెంత్ని బట్టి అండ్ వీడియో టైంని బట్టి అలా మనం సెగ్రిగేట్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుందాం. అదే కంపెనీస్ యాక్ట్ 2013 మొత్తంని అన్ని ఆల్ సెక్షన్స్. ఓకే, కమింగ్ టు దిస్ సెషన్, మనం ఈ సెషన్లో ఏం డిస్కస్ చేసుకుంటామంటే ఫస్ట్ చాప్టర్ 2, డైరెక్ట్ చాప్టర్ 2కి వెళ్ళిపోదాం. అందులో మనకు వచ్చేసి డెఫినేషన్స్ అండ్ అప్లికబిలిటీ మాత్రమే ఉంటాయి. అయితే అప్లికబిలిటీ ఏంటి అంటే కంపెనీస్ యాక్ట్ దేనికి అప్లికబుల్ అంటే కంపెనీస్ యాక్ట్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా, ఎక్స్క్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ అట్లాంటివి ఏం లేకుండా ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ అంటే కంపెనీస్ యాక్ట్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా. అండ్ డెఫినేషన్స్ ఉంటాయి. డెఫినేషన్స్ మనం డెఫినేషన్కి సపరేట్ వీడియో కాకుండా కాంటెక్స్ట్ ఎప్పుడైతే వస్తుందో మనకు సెక్షన్లో పర్టికులర్ వర్డ్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు దానికి సంబంధించిన రెస్పెక్టివ్ డెఫినేషన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, దీంతో మనకు చాప్టర్ 1 అయిపోతుంది. ఈ సెషన్లో మనం అందుకని చెప్పేసి చాప్టర్ 2 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఓకే, చాప్టర్ 2 వచ్చేసి ఇది ఏంటి అంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ అండ్ మ్యాటర్స్ ఇన్సిడెంటల్ దేర్ టు, అంటే ఒక కంపెనీని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ చాప్టర్ 2లో కంపెనీని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఆ ఇన్కార్పొరేషన్కి సంబంధించిన ఇన్సిడెంటల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి చాప్టర్ 2లో డిస్కస్ చేసుకుంటాం. చాప్టర్ 2లో ఏమంటే ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ కానీ, ఎంఓఏ కానీ, ఏఓఏ కానీ, బేసిక్ డాక్యుమెంట్స్ అంటారు వీటిని, కంపెనీ యొక్క బేసిక్ డాక్యుమెంట్స్. అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా ఇవన్నీ మనకు చాప్టర్ 2లో కవర్ అయిపోతాయి. ఈ వీడియో మనకు మనం సెక్షన్ 3 గురించి డిస్కస్ చేసుకుంటాం. సెక్షన్ 3 ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ. ఫస్ట్ ఒక కంపెనీని ఎలా ఫామ్ చేస్తాం, వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫార్మింగ్ ఆఫ్ ఏ కంపెనీ. అయితే సెక్షన్ 3 ఫార్మింగ్ ఆఫ్ ఏ కంపెనీ, మనకు కంపెనీస్ యాక్ట్ 2013లో టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ కంపెనీస్ బేస్డ్ ఆన్ మెంబర్షిప్. ఈ మెంబర్షిప్ బేస్ని బట్టి అంటే ఎంతమంది అంటే మెంబర్స్ అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ హూ కెన్ ఫార్మ్ ఏ కంపెనీ అనమాట. అంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మెంబర్స్ అయితే మనకు పబ్లిక్ కంపెనీ అని, ప్రైవేట్ కంపెనీ అని, 1 పర్సన్ కంపెనీ అని 3 కంపెనీస్ ఉంటాయి. అయితే పబ్లిక్ కంపెనీ ఫామ్ చేయాలి అనుకుంటే కనుక 7 or more persons, ప్రైవేట్ కంపెనీ ఫామ్ చేయాలి అనుకుంటే కనుక 2 or more persons. ఒకవేళ 1 పర్సన్ కంపెనీ అయితే కనుక 1 పర్సన్ ఉంటే సరిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు ఈ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి అంటే వెదర్ ఇప్పుడు బేసికలీ మనకు ఇండియాలో బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఐదర్ సోల్ ప్రొప్రైటర్షిప్ కానీ స్టార్ట్ చేయాలి, లేదు అనుకుంటే పార్ట్నర్షిప్ కానీ స్టార్ట్ చేయాలి. పార్ట్నర్షిప్ నథింగ్ బట్ LLP, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఓకే, లేదు అనుకుంటే కంపెనీ కానీ ఫామ్ చేయాలి. ఆ కంపెనీలో మనకు 1 పర్సన్ కంపెనీ కానీ, ప్రైవేట్ కంపెనీ కానీ, పబ్లిక్ కంపెనీ కానీ. అయితే 1 పర్సన్ కంపెనీ అంటే ఈ బిజినెస్ వచ్చేసి సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ కాకుండా, అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఒక బేసిక్ లెవెల్ చిన్న బిజినెస్ అయ్యిందనుకోండి, అది మనం సోల్ ప్రొప్రైటర్షిప్తో స్టార్ట్ చేసి దాన్ని రన్ చేసుకోవచ్చు. ఓకే, మనకు పార్ట్నర్షిప్ అవసరం లేదు, మనది ఆ ఎంటిటీకి కార్పొరేట్ స్ట్రక్చర్ రావాలి అనుకున్నప్పుడు అయితే మనం ప్రైవేట్ కంపెనీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కంపెనీ అనేసరికి మినిమం 2 మెంబర్స్ ఉండాలి యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం. అయితే 2 మెంబర్స్ కాకుండా నేను 1 పర్సన్నే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు మనకు ఈ 1 పర్సన్ కంపెనీ అనే కాన్సెప్ట్ ఒకటి మనకు ఇది కంపెనీస్ యాక్ట్ 2013లో తీసుకొచ్చారు. 1 పర్సన్ కంపెనీ ఉంటే సరిపోతుంది. అది 1 పర్సన్ ఉంటే 1 పర్సన్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి అంటే ప్రైవేట్ కంపెనీ అంటే మినిమం 2 మెంబర్స్ ఉండాలి ఆర్ మోర్, 2 or more persons. ఓకే, ఇన్ కేస్ పబ్లిక్ కంపెనీ అయితే 7 or more persons. అయితే ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ అంటే ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో మేనేజ్మెంట్ అనేది ఎవరైతే ఇన్కార్పొరేట్ చేస్తారో, ఎవరైతే ఆ కంపెనీని స్టార్ట్ చేస్తారో వాళ్ళు, సబ్స్క్రైబర్స్, ప్రమోటర్స్, మేనేజ్మెంట్ ఆర్ దేర్ రిలేటివ్స్, వీళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఫండ్స్ తీసుకోవచ్చు, వాళ్ళకి షేర్స్ అలాట్ చేయొచ్చు.
ఓకే. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఫండ్స్ కావాలి అనుకుంటే గనక దే కెనాట్ ఏమంటారు, దే కెనాట్ గో టు ద పబ్లిక్ ఫర్ ఫండ్స్ దే రిక్వైర్డ్ అనమాట. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీలో అయితే వాళ్ళకి ఒకవేళ ఫండ్స్ అవసరమైతే పబ్లిక్కి వాళ్ళ ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేసి అలాట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీని రేజ్ చేయొచ్చు. అంటే ఈ కంపెనీని ఫామ్ చేసిన వాళ్ళ సబ్స్క్రైబర్స్, ప్రమోటర్సే కాకుండా ఇంకా అదర్ పర్సన్స్ కూడా కంపెనీలో మెంబర్స్ అవ్వచ్చు. వేరేస్ ప్రైవేట్ కంపెనీకి వచ్చేసరికి లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. అది ప్రైవేట్ కంపెనీ అంటే మనకు ఫండ్స్ అనేటివి పబ్లిక్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు సర్దుకోగలరు అనుకున్నప్పుడు ప్రైవేట్ కంపెనీ బెటరు. అండ్ నెక్స్ట్ పబ్లిక్ కంపెనీ అంటే ఆ బిజినెస్ యొక్క స్కోప్ పెద్దదైనప్పుడు అండ్ నెక్స్ట్ ఫండ్స్ అనేటివి ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి పబ్లిక్ దగ్గర నుంచి మనం ఫండ్స్ని కలెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు పబ్లిక్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసుకోవటం అనేది బెటర్ ఐడియా. ఓకే. నెక్స్ట్ వీళ్ళు బై సబ్స్క్రైబింగ్ దేర్ నేమ్స్ ఆర్ హిజ్ నేమ్ టు ఏ మెమోరాండమ్ అండ్ కంప్లయింగ్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఓకే. అదే పబ్లిక్ కంపెనీ కావాలనుకున్నప్పుడు 7 మెంబర్స్ కానీ ప్రైవేట్ కంపెనీ కావాలనుకున్నప్పుడు 2 మెంబర్స్, 1 పర్సన్. ఇన్ కేస్ ఆఫ్ 1 కంపెనీ అయితే 1 పర్సన్. ఎవరైతే ఆ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మెమోరాండమ్కి సబ్స్క్రైబ్ చేసి ఆ కంపెనీని రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ memorandum of one person company shall indicate the name of other person with his prior written consent in the prescribed form. అంటే ఒకవేళ మనం ఇన్కార్పొరేట్ చేసే కంపెనీ కనుక 1 పర్సన్ కంపెనీ అయితే ఆ 1 పర్సన్ కంపెనీ అయినట్లయితే మెమోరాండంతో పాటు ఇంకొక డాక్యుమెంట్ని మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే ప్రయర్ రిటర్న్ కన్సెంట్ ఫామ్. కన్సెంట్ ఎవరిది? అదర్ పర్సన్ అంటే ఎవరు అంటే ఆ ఏ పర్సన్ అయితే కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నాడో ఆ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్. ఎవరు అంటే ఈ కంపెనీ యొక్క సబ్స్క్రైబర్ ఎవరినైతే నామినేట్ చేస్తున్నాడో ఆ పర్సన్ యొక్క రిటర్న్ కన్సెంట్. ఓకే. ఎందుకు నామినేట్ చేయాలి అంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ డెత్. అంటే ఈ 1 పర్సన్ కంపెనీ అనేది స్టార్ట్ చేసిన అంటే ఇన్కార్పొరేట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చనిపోయినట్లయితే ఆ తర్వాత ఆ కంపెనీని చూసుకునేది అండ్ నెక్స్ట్ ఆ కంపెనీ ఒక కంపెనీలో మళ్ళీ మెంబర్ అవ్వడానికి. ఎందుకంటే 1 పర్సన్ కంపెనీ అంటే 1 పర్సనే ఉంటాడు. ఇన్ కేసు ఆ పర్సన్ డెత్ అయిపోయిన తర్వాత ఇంకొక పర్సన్ ఎవరైతే కంపెనీని లుక్ ఓవర్ చేస్తారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ కావాలి. అందుకని చెప్పేసి రిటర్న్ కన్సెంట్ అంతే ఆ అదర్ పర్సన్ యొక్క కన్సెంట్ తీసుకొని ఆ కన్సెంట్ ఫామ్ని మెమోరాండంతో పాటు అటాచ్ చేసి మనం రిజిస్టర్ చేయాలి కంపెనీని. ఓకే. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ డెత్ ఆర్ ఇన్కెపాసిటీ టు కాంట్రాక్ట్. ఓకే. ఆ సబ్స్క్రైబర్ అనేవాడు ఇన్ కేస్ ఆఫ్ డెత్ కానీ లేదు అనుకుంటే ఇన్కెపాసిటీ టు కాంట్రాక్ట్. ఓకే. కాంట్రాక్ట్ కనుక చేయకపోయినట్లయితే అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ కాలేకపోయినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏమంటారు ఇన్ కేస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ కానీ అంటే డిసిజన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏమంటారు మ్యాడ్ కానీ అలాంటి ఏమంటారు మెంటల్ కండిషన్ బాగాలేకపోయినట్లయితే ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీ పర్సన్ కంపెనీని లుక్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. బికమ్ ద మెంబర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. ఇటువంటి ఆ పైన చెప్పిన 2 సిచ్యువేషన్స్లో ఆ సబ్స్క్రైబర్ అయితే ఎవరైతే సబ్స్క్రైబర్ ఈ 2 సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాడో అప్పుడు ఈ నామినేటెడ్ పర్సన్ అనేవాడు ఆ కంపెనీలో మెంబర్ అవ్వడానికి అర్హత సాధిస్తాడు అనమాట. ఓకే. రిటర్న్ కన్సెంట్. ఓకే. పర్సన్ షల్ ఆల్సో బి ఫైల్డ్ విత్ ద రిజిస్టర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద 1 పర్సన్ కంపెనీ అలాంగ్ విత్ ఇట్స్ మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్. మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్తో పాటు ఈ అదర్ పర్సన్ యొక్క కన్సెంట్ ఫామ్ని మనం రిజిస్టర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ such other person may withdraw his consent in such manner as may be prescribed. ఓకే. ఇప్పుడు 1 పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ 1 పర్సన్ కంపెనీలో సబ్స్క్రైబర్ టు ద మెమోరాండమ్ ఆఫ్ 1 పర్సన్ కంపెనీ ఎవరినైతే నామినేట్ చేశాడో ఆ పర్సన్ కెన్ విత్డ్రా హిజ్ కన్సెంట్ ఎట్ ఎనీ టైమ్. ఓకే. అంటే అతను ఫస్ట్ కంపెనీ ఫామ్ చేసేటప్పుడు అతని కన్సెంట్ ఇస్తాడు, మనం ఫైల్ చేస్తాం. ఓకే. అండ్ తర్వాత ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం
అతను అతని కన్సెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, ప్రొవైడ్ ఆల్సో దట్ the member of one person company may at any time change the name of such other person by giving notice in such manner as may be prescribed. ఓకే, ఆ అదర్ పర్సన్ ఎలాగైతే అతన్ని కన్సెంట్ని విత్డ్రా చేసుకోవచ్చో సేమ్ అలాగే ద మెంబర్ ఆఫ్ వన్ పర్సన్ కంపెనీ కెన్ ఆల్సో చేంజ్ ద నేమ్ ఆఫ్ సచ్ అదర్ పర్సన్ బై గివింగ్ ద నోటీస్. ఓకే, ఈ మెంబర్ కూడా ఎవరైతే అదర్ పర్సన్ కూడా ఆ పర్సన్ అంటే నామినీని చేంజ్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ అట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం నామినీ కూడా అతని కన్సెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకవేళ అతను ఎవరు ఆ నామినీ అతను కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నా లేదు అనుకుంటే మెంబర్ ఆ నామినీ పర్సన్ని చేంజ్ చేసినా కానీ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అంటే ప్రొవైడెడ్ ఆల్సో దట్ ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ వన్ పర్సన్ కంపెనీ టు ఇంటిమేట్ ద చేంజ్ if any in the name of other person nominated by him by indicating in the memorandum or otherwise within such time and in such manner as may be prescribed, and the company shall intimate the registrar any such change within such time and in such manner as may be prescribed. Okay, ఈలో ఇది ఈ ప్రొవైడ్ ఫర్దర్ దట్ ఇది ఎవరు ఆ నామినీ అనే పర్సను అతని కన్సెంట్ని విత్డ్రా చేసుకున్న ఈ మెంబర్ ఆఫ్ వన్ పర్సన్ కంపెనీ నామినీ పర్సన్ నేమ్ని చేంజ్ చేసిన ఈ రెండిట్లో ఏది జరిగినా కానీ ఆ మెంబర్ మాత్రం కంపెనీకి ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఆ కంపెనీ రిజిస్టర్కి ఇంటిమేట్ చేయాలి విత్ ఇన్ ద టైమ్. ఓకే, ప్రొవైడెడ్ ఆల్సో దట్ ఎనీ సచ్ చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ షల్ నాట్ బీ డీమ్డ్ టు బీ అన్ ఆల్టరేషన్ టు ద మెమోరాండమ్. ఓకే, ఒకవేళ ఈ రెండింటిలో ఏది జరిగినా ఆ నామినీ నేమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అలా నామినీ నేమ్ని కనుక చేంజ్ చేసినట్లయితే దాన్ని ఆల్టరేషన్ ఆఫ్ మెమోరాండమ్ కింద ట్రీట్ చేయొద్దు అని చెప్తుంది యాక్ట్. ఓకే, ఏ కంపెనీ ఫార్మ్డ్ అండర్ సబ్సెక్షన్ 1 అంటే సబ్సెక్షన్ 1లో మనకి ఏం చెప్పారు అంటే పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, వన్ పర్సన్ కంపెనీ how many number of persons can form the categorized companies అనమాట. పబ్లిక్ కంపెనీని 7 members, ప్రైవేట్ కంపెనీని 2 or more members, వన్ పర్సన్ కంపెనీ వన్ పర్సన్. ఈ సబ్సెక్షన్ 1లో చెప్పిన విధంగా కంపెనీ ఎలా ఫామ్ చేయొచ్చు అంటే ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ఆర్ ఏ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ ఆర్ అన్ అన్లిమిటెడ్ కంపెనీ. ఆ 3 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ కంపెనీ కానీ, ప్రైవేట్ కంపెనీ కానీ, వన్ పర్సన్ కంపెనీ కానీ, ఈ 3 కంపెనీస్ మళ్ళీ కేటగిరీ చేశారు. ఎలా అంటే సబ్ క్లాసిఫైడ్ యాజ్ అంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ లయబిలిటీ వెదర్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్. ఓకే, ఈ 3 కంపెనీలు ఏదైనా కానీ పబ్లిక్ కంపెనీ ఇది లిమిటెడ్ కంపెనీ చేయొచ్చు, అన్లిమిటెడ్ కంపెనీ ఇన్కార్పొరేట్. ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ చేయొచ్చు, అది లిమిటెడ్ కంపెనీ బై షేర్స్, లిమిటెడ్ కంపెనీ బై గ్యారంటీ, లేదంటే అన్లిమిటెడ్ కంపెనీగా ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఏ రకంగానైనా ఇన్కార్పొరేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్ 3A ఎప్పుడు ఇది నోటిఫైడ్ డేట్ February 9th, 2018. ఈ 3Aని ఇన్సర్ట్ చేశారు అమెండ్మెంట్ యాక్ట్ 2017 ద్వారా. ఏంటి అంటే మెంబర్స్ సెవరల్లీ లయబుల్ ఇన్ సర్టెన్ కేసెస్, ఏ కేసెస్లో మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ సెవరల్లీ లయబుల్ అవుతారు అన్నది ఈ మనకి సెక్షన్ 3Aని కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ప్రకారం దాని ద్వారా ఇన్సర్ట్ చేశారు. ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి February 9, 2018 నుంచి. ఇందులో సెక్షన్ 3Aలో ఏం చెప్పారంటే ఇఫ్ ఎట్ ఎనీ టైమ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ రెడ్యూస్డ్. ఓకే, నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ పబ్లిక్ కంపెనీ కేసులో 7 members, ప్రైవేట్ కంపెనీ కేసులో 2 or more members, పబ్లిక్ కంపెనీలో 7 or more, ప్రైవేట్ కంపెనీ కేసులో 2 or more, అండ్ వన్ పర్సన్ కేసులో 1 person. ఓకే, ఈ మెంబర్స్ కనుక నెంబర్ ఆఫ్ మెంబర్స్ కనుక రెడ్యూస్ అయితే ఏంటి? పబ్లిక్ కంపెనీ కేసులో లెస్ దెన్ 7 members అయితే, ప్రైవేట్ కంపెనీ కేసులో లెస్ దెన్ 2 members అయితే, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ బిలో 7, in case of private company below 2, and the company carries on business for more than 6 members. Okay, more than 6 members while the number of members is so reduced. Okay, number of members reduce అయిన తర్వాత కూడా కంపెనీ బిజినెస్ని మోర్ దెన్ 6 months రన్ చేసినట్లయితే
every person who is a member of the company during the time that it is so carries on business after those 6 months and is having knowledge or awareness of the fact that it is carrying on business with less than 7 members or 2 members as the case may be. Okay, ఒకవేళ కంపెనీ యొక్క మెంబర్స్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీలో బిలో 7 అయితే, ప్రైవేట్ కంపెనీలో బిలో 2 అయితే, అండ్ నెక్స్ట్ ఇలా జరిగిన తర్వాత కూడా కంపెనీ మోర్ దెన్ 6 మంత్స్ కనుక బిజినెస్ని క్యారీ ఆన్ చేసినట్లయితే, అండ్ నెక్స్ట్ ఆ విషయం డైరెక్టర్లకి తెలిసిన తర్వాత కూడా, అంటే హ్యావింగ్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ద ఫ్యాక్ట్, ఏ ఫ్యాక్ట్ అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ రెడ్యూస్డ్ బిలో 7 or 2, ఆ మెంబర్స్ కనుక హ్యావింగ్ నాలెడ్జ్ అండ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ క్యారీయింగ్ ఆన్ బిజినెస్ విత్ లెస్ దెన్ 7 or 2 members యాజ్ ద కేస్ మే బీ, అలా జరిగినట్లయితే shall be severally liable for payment of the whole debts of the company contracted during that time and may be severally sued therefore. ఓకే, అయితే సెక్షన్ 3A ఏం చెప్పారు అంటే, ఒకవేళ కంపెనీలో ఒక నెంబర్ ఆఫ్ మెంబర్స్ రెడ్యూస్ అయిన తర్వాత కూడా బిజినెస్ని మోర్ దెన్ 6 months కంటిన్యూ చేసినట్లయితే, ఆ విషయం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్కి తెలిసిన తర్వాత కూడా కంపెనీ బిజినెస్ని మోర్ దెన్ 6 months కంటిన్యూ చేసినట్లయితే, అప్పుడు ఆ డ్యూరేషన్ ఏదైతే నెంబర్ ఆఫ్ మెంబర్స్ రెడ్యూస్ అయిన దగ్గర నుంచి అవేర్ ఇది మోర్ దెన్ 6 months ఎంత టైం అయితే వాళ్ళు బిజినెస్ చేసి ఉంటారో ఆ టైంలో కంపెనీ కనుక ఏమైనా డెట్స్ ఇంకర్ అయిన ఆ డెట్స్ని ఆ మెంబర్స్ సెవెరల్గా డెట్స్కు మెంబర్స్ అనేవాళ్ళు, ఆ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అనేవాళ్ళు సెవెరల్గా లయబుల్, అంటే వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది ఆ డెట్స్ని. ఓకే, ఈ సినాప్సిస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీలో సెక్షన్ 3 ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ అయితే 7 or more members, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ అయితే 2 or more members, 1 person కంపెనీ అయితే 1 person ఎనఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ 1 person ఇన్ కేస్ ఆఫ్ ఎవరు వీళ్ళందరూ సబ్స్క్రైబర్స్ టు ద మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఇవి మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ టు సబ్స్క్రైబ్ అనమాట. ఓకే, ఇలా సబ్స్క్రైబ్ చేస్తున్న క్రమంలో ఒకవేళ 1 person కంపెనీకి అయితే, ఈ 1 person కంపెనీలో ఆ మెంబరు 1 person కంపెనీకి సబ్స్క్రైబ్ చేసుకునే ఆ 1 member ఎవరైతే ఉంటారో ఆ 1 member ఇంకో పర్సన్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు అంటే, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద ఈ 1 person అండ్ నెక్స్ట్ ఇన్కేపబిలిటీ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు కాంట్రాక్ట్, ఇన్కెపాసిటీ అంటే అన్సౌండ్ మైండ్ కానీ, మ్యాడ్నెస్ కానీ, మెంటల్ హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు నామినేట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కంపెనీ యొక్క మెంబర్ అయిపోతారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ నామినేట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఎప్పుడైనా సరే అతని కన్సెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మెంబర్ ఆఫ్ 1 person కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఈ నామినేట్ చేసిన పర్సన్ నేమ్ని ఎప్పుడైనా సరే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ చేంజ్ చేసుకునే ఈ ప్రాసెస్ ఏదైతే జరిగిందో, ఎప్పుడైతే చేంజెస్ జరిగినాయో ఆ చేంజెస్ జరిగిన వెంటనే ఈ మెంబర్ ఆఫ్ ద 1 person కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆ కంపెనీ వచ్చేసి ఆ రిజిస్టర్కి అంటే ఆర్ఓసికి ఇంటిమేట్ చేయాలి విత్ ఇన్ ద టైం. ఓకే, ఈ 1 person కంపెనీ అయితే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్తో పాటు ఈ కన్సెంట్ ఫామ్ని అటాచ్ చేసి కంపెనీ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్ 3A ఏం చెప్పారు అంటే, నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎప్పుడైతే రెడ్యూస్ అవుతారో, ఇది పబ్లిక్ కంపెనీలో 7 కంటే బిలో అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీలో 2 members కంటే బిలో రెడ్యూస్ అయితే, ఒకవేళ ఆ రెడ్యూస్ అయిన తర్వాత కూడా విత్ నోయింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఏది ఎగ్జిస్టింగ్ మెంబర్స్ తెలిసి కూడా కంపెనీ యొక్క బిజినెస్ని మెంబర్స్ రెడ్యూస్ అయ్యారని తెలిసిన తర్వాత కూడా కంపెనీ యొక్క బిజినెస్ని మోర్ దెన్ 6 months కనుక రన్ చేసినట్లయితే, ఆ 6 monthsలో అంటే మెంబర్స్ రెడ్యూస్ అయిన దగ్గర నుంచి అప్పటి వరకు కంపెనీ అయితే ఎన్ని డెట్స్ ఇంకర్ చేసిందో ఆ డెట్స్ అన్నిటికీ సెవెరల్గా పర్సనల్గా లయబుల్ అవుతారు. ఓకే, దిస్ ఈజ్ ద సినాప్సిస్ ఆఫ్ అండ్ సెక్షన్ 3A. నెక్స్ట్ ఇంకో సెషన్లో మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ సెక్షన్ 4 గురించి మాట్లాడుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ఫర్ రైట్ నౌ. అండ్ నెక్స్ట్ అప్స్టాక్స్లో డిమాట్ అకౌంట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇన్వెస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ త్రూ అప్స్టాక్స్. ఒకవేళ అప్స్టాక్స్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక డిజిటల్ గోల్డ్ అనేది ఫ్రీగా వస్తుంది. అది
ఈ డిమాట్ అకౌంట్ వచ్చేసి ఫుల్లీ ఫ్రీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు జీరో బ్రోకరేజ్, ఏది స్టాక్స్ మనం డెలివరీ బేసిస్లో కొనుక్కున్న స్టాక్స్ అన్నింటికి అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్కి డిజిటల్ గోల్డ్ పర్చేజ్ చేసిన, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి అప్లై చేసినా కానీ జీరో బ్రోకరేజ్ ఉంటుంది. లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేసినట్లయితే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్కి ₹20 పర్ ఆర్డర్ ఉంటుంది. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలి అనుకుంటే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఆ సెక్షన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.